బ్రేకింగ్ లో చూసాం. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతారు. ఇందులో భాగంగా మరి కాసేపట్లో ఎర్రవల్లి నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కు చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కేసీఆర్ వెళ్తారు. మాజీ సీఎం సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలొచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై కమిషన్ ప్రశ్నిస్తుంది. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న హరీష్ రావును కమిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ నెల 6న ఈటెల, 9న హరీష్ రావును జస్టిస్ పిసి ఘోష్ విచారించారు. అటు ఇంజనీర్లు, ఐఏఎస్లు, మాజీ మంత్రుల విచారణ కూడా పూర్తయింది. దీంతో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఇవాళ కేసీఆర్ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. విచారణ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. బ్యారేజ్లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతో పాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికీ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలు సేకరించింది. బ్యారేజ్ల ప్రాంతం ఎంపికతో పాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన విచారణ కమిషన్ ఎన్నో అవకతవకలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా కీలక ప్రశ్నలు సంధిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? ఇవాళ ఎన్ని గంటలకు, అంటే 11 o'clock రైట్ టైం అని ఇచ్చారు, బట్ అంటే ఎన్ని గంటలకు వెళ్ళనున్నారు? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళంతా కూడా చేరుకుంటూ ఉన్నారా హైదరాబాద్కి? కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి 9 గంటలకు బయలుదేరే అవకాశం ఉంది. 9 గంటల తర్వాత ఈ రోజు విచారణకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. గత రాత్రి నుంచి కూడా హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ముగ్గురు కూడా ప్రస్తుతానికైతే ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు కవిత, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వద్దిరాజు, రవిచంద్ర కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోణంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అందరినీ కూడా ఖచ్చితంగా కమిషన్ కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పారు. దానికి సంబంధించి పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద మొత్తంలో కార్యకర్తలు, అధికారులు, నాయకులంతా కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ముందు ఏ విధంగా స్పందించాలి, ఏ అంశాలపైన స్పందించాలి, ఏ విధంగా మనము ముందుకు పోవాలనే అంశాల మీద ఈ రోజు పూర్తి స్థాయిలో ఇక్కడ చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అప్పుడుకు సంబంధించి అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో, తర్వాత మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అప్పటి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు అనుమతులు రాలేదని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీని, అటు కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయిలో
దోషిగా చేసిన సందర్భంలో వీళ్ళు తప్పించుకునేందుకు భాగంగానే ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ ఇద్దరు ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. కాబట్టి మేము 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనుమతుల కోసం పూర్తి స్థాయిలో చేశాము. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 అడుగుల ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి మేము దాన్ని మార్చాల్సి వచ్చింది. అదేవిధంగా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత కూడా తక్కువ ఉందని చెప్పి సిడబ్ల్యూసి చెప్పిన నేపథ్యంలో దాన్ని మార్చి మేము చెప్పాల్సి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 7 లింకుల ప్రాణహిత చేవల ప్రాజెక్టులో 1 లింకు మాత్రమే మేము రీడిజైన్ చేసి ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో చేపట్టాము. అప్పటికి ఒక్కటి మాత్రమే చేసినాము. అదేవిధంగా రీటెండర్ విషయంలో కూడా కమిషన్ వీళ్ళను ప్రశ్నించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మేము రీటెండర్ కూడా చేయాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గత 10 రోజులుగా అటు కేసీఆర్ హరీష్ రావు భేటీలు అనేక రకాలుగా భేటీలు చేస్తూ దీనిపై ఏ విధంగా స్పందించాలి, ఎలా ముందుకు పోవాలి, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ కాళేశ్వరం మహా గొప్ప ప్రాజెక్ట్ అని ప్రజలకు ఏ విధంగా చెప్పాలి. ఇప్పటికే అటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టిన నేపథ్యంలో దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనే నేపథ్యంలో మొత్తానికి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు సుదీర్ఘంగా కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి దీనికి ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సన్నద్ధమయ్యే అన్ని రకాల వివరాలను తీసుకొని కమిషన్ ముందు పెట్టే అవకాశం కూడా ఉంది. ఎస్ రాజు, ముఖ్యంగా ఎంతసేపు ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఆల్రెడీ ఒక 2 రోజుల నుంచి కూడా హరీష్ రావు కొన్ని బ్రీఫింగ్స్ ఇస్తూ ఉన్నారు కేసీఆర్ కి అని వార్తలు కూడా వినమొస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి కమిషన్ విచారణ ఎంతసేపు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది? గత 10 రోజుల్లో హరీష్ రావు ఇప్పటికే పలు పర్యాలు అంటే సుమారుగా 10 సార్ల పైన కేసీఆర్ తో భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో సమాలోచన జరుపుతా ఉన్నారు. ఏ విధంగా స్పందించాలి, ఎలా ముందుకు పోవాలి. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును రైతులకు ఇప్పటికే లక్షల ఎకరాల్లో నీరు అందుతున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే గతంలో ప్రభుత్వాన్ని కోల్పోయిన పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో దోషి కాదు నిర్దోషి అని చెప్పుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన సందర్భము. దీనికి సంబంధించే ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లతో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఏ విధంగా చేసింది, ఎందుకు మార్చాల్సి వచ్చింది, రైతులకు ఏ విధంగా ఉపయోగం కానుంది, ఈ రైతులకు ఉపయోగం జరిగే నేపథ్యంలో దీన్ని కమిషన్ నుంచి ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, దీని ద్వారా ఏ విధంగా డబ్బులు సంపాదించి తర్వాత అటు రైతులు తర్వాత ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకే కాదు అటు పారిశ్రామికంగా కూడా వాడుకోవడానికి అటు హైదరాబాద్ కు తర్వాత పారిశ్రామిక వాడలకు కూడా వాడుకోవడానికి పూర్తి స్థాయిలో దీన్ని నిర్మించినట్టుగా చెప్తా ఉంది. అయితే దాని ద్వారానే దీనికి సంబంధించినటువంటి అప్పులు కూడా చెల్లించే విధంగా వాళ్ళు డిజైన్ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అటు కంపెనీలకు కావచ్చు, అటు హైదరాబాద్ పట్టణానికి కావచ్చు, రైతులకు కావచ్చు, లక్షల ఎకరాల్లో ఏ విధంగా పారబోతుందని చెప్పే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడికి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పెద్ద మొత్తంలో అటు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కువ మొత్తంలో చేరుకుంటున్నారు. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు వారిని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఓకే రాజు వినబడుతోందా? వినపడుతుంది. యా, ముఖ్యంగా అంటే వాళ్ళు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఎటువంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉందని ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. ఆల్రెడీ కేసీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటిది కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినబడుతున్నాయి. అవన్నీ కూడా కమిషన్ ముందు సాధ్యపడే అంశాలు అనుకోవచ్చా, ఎలా చూడాలి? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ మొత్తానికి కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అనుమతులు తీసుకొచ్చిందో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కు సంబంధించి రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, రీటెండరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఫస్ట్ కేటాయించిన డబ్బులు ఎంత, తర్వాత కేటాయించిన డబ్బులు ఎంత, ఏ విధంగా దీన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందని చెప్పే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. దీనికి పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నద్ధమైంది.
అటు ఇప్పటికే హరీష్ రావు కమిషన్ ముందు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని మా ప్రశ్నలు ఊహించినట్టుగానే కేసీఆర్ ఏ ప్రశ్నలు అడుగుతారు, ఎటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి, ఏ ప్రశ్నలు ఏ విధంగా మనము ముందుకు పోవాలి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏ విధంగా అయ్యాలని చెప్పి గత కొన్ని రోజులుగా మెటీరియల్ అయితే సమకూర్చుకున్నారు. మొత్తానికి అన్ని ఏ ప్రశ్నలు డిజైన్ చేయాల్సిన విషయంలో కావచ్చు, తర్వాత రీటెండరింగ్ చేసిన విషయంలో కావచ్చు, కేబినెట్ ఆమోదం ఉందా లేదా అని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంది. కానీ ప్రతి రీడిజైనింగ్ కావచ్చు, తర్వాత రీటెండరింగ్ కావచ్చు, మొత్తానికి ప్రతి దానికి కూడా కేబినెట్ ఆమోదం ఉంది. కేబినెట్ ఆమోదం ఆధారంగానే వారి ఆమోదంతోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ను కట్టినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు కేసీఆర్ సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో వారికి అన్ని రకాలటువంటి మెటీరియల్ ఇచ్చే అవకాశం ఉంది. పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కూడా చేసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ రోజు ఉదయం 11:30 మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఈ విచారణ సాగే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.